తొందరగా కేసులు పరిష్కరించుకోవచ్చు అనేది ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. దాని కోర్స్ కలెక్షన్ విల్ బి దేర్. When I have attended first year, they have gathered so many bank officials and settled so many pre-litigation cases. So మేడం 150 చిన్న గదిలో మధ్య మీటింగ్ పెట్టాలనుకున్నా కానీ నువ్వు ఒక 50-60 మంది కంటే ఇక్కడ కూర్చోవడానికి అక్కడ అవకాశం లేదు మేడం. దాని గురించి కూడా మాకు సెకండ్ ఫ్లోర్లో అనుమతిస్తే మాకు కొద్దిగా ఇక లాభం ఇంకా ఏడిజే కూడా వస్తే కూడా 4 కోట్లు అయితే మేడం. ఈ సెకండ్ 2 కోర్స్ బిల్డింగ్లో 4 కోట్లు నిర్వహించుకోవడం చాలా కష్టమవుతుంది మేడం. దాని గురించి కూడా మీరు కొద్దిగా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం మేడం. అలాగే ఇక్కడ మన ఆత్మకోట్లో ఇక్కడ పాత బిల్డింగ్ ఉంది మేడం, ఓల్డ్ బిల్డింగ్, అది శిథిలావస్థలో ఉంది మేడం. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే మాకు పార్కింగ్ కూడా కొద్దిగా స్ట్రెంత్ బాగుంది మేడం. అడ్వర్టైజ్ 150 అంటే దాదాపు 100 మంది కార్లు ఉన్నాయి మేడం. ఆ కార్లు పెట్టడానికి చాలా కష్టమవుతుంది మేడం. అందరు బయట పెట్టుకుంటున్నారు. అక్కడ శిథిలావస్థలో భవాన్ని తొలగిస్తే మా పార్కింగ్ కూడా కొద్దిగా మంచిగా అందుబాటులో మంచిగా ఉంటుందని చెప్పేసి అని భారత తరఫున మీకు సవినయంగా మనం చేస్తున్నాం మేడం. అడ్వకేట్స్, పోలీస్ అందరూ కూడా వచ్చే ఈ నెల 21వ తారీఖు రోజు శనివారం సండే ఇక్కడ లోకదాత ఉంది కాబట్టి ఆ లోకదాతలో కాంపౌండ్ కేసు అంటే రాజకీయ కుదుర్చుకునేటువంటి కేసుని లోకదాతలో పరిష్కరించుకోవాలని చెప్పేసి అని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలుసు వీడీసీల అందరినీ చెడ్డవాళ్ళ కింద లెక్కేద్దామంటే అలా లేదు. పోనీ మంచి వాళ్ళ కింద లెక్కేద్దామంటే ఆ సెక్షన్లోకి రాదు. మంచి చెడు రెండు మిక్స్ అయి ఉన్నారు. వాళ్ళని శిక్షించలేము, అలా అని ప్రశంసించలేము. సో మేము ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, జనరల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆర్మూర్ ఏరియా మొత్తం కూడా చాలా పొటెన్షియల్ ఏరియా. కడుపు కాలిన వాడు తిండి కోసం ఏడుస్తాడు కానీ కడుపు నిండిన వాడు గొడవలకి దారి తీస్తాడు. మీరు ఎంతైనా తీసుకోండి అభివృద్ధి, ఎంతైనా చేసుకోండి అభివృద్ధి, మీ కీర్తి పెంపొందించేలా ఎంతైనా తీసుకోండి. మనిషి జీవితకాలం 100 ఏళ్ళు అయితే మన కీర్తి బతికేది 1000 ఏళ్ళు. సో దానికోసం ఏమైనా మంచి పనులు చేయండి, కానీ చట్టాన్ని మాత్రం చేతులకు తీసుకోవద్దని మరీ వీడీసీ సభ్యులకి, అది ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న వారందరికీ నేను మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చట్టాన్ని ఎప్పుడైతే చేతులకు తీసుకుంటారో ఖచ్చితంగా చట్టం యొక్క రెస్పాన్స్ చెప్పారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. మీరు చేసే పని అంటే కర్మ, మీ కర్మ మిమ్మల్ని వెంటబడుతుంది, హార్ట్ చేస్తుంది. కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా మీరు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది ఒక మంచి విషయం. మీరు అలాగే చేయాలి. పడదగినటువంటి కేసులు ఎన్నున్నాయి లిస్ట్ ఇవ్వండి మాకు. ఒక 300 కేసులు ఉన్నాయా, వీళ్ళందరినీ తీసుకురండి, రాజీ పెట్టండి. కేసులు పెట్టింది మీరే, ముద్దాయిని జైలుకు పంపించింది మీరే, మళ్ళీ రాజీకి మళ్ళీ కంప్లైంట్ని బతిలాడి మీరు తీసుకురావాలని అంటే అది అంత ప్రోత్సహించదగ్గ విషయం అయితే కాదు. ఎప్పుడు రాజీ చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛంగా మేము రాజీ పడతాము అంటే మాత్రమే మీరు తీసుకురావాలి. మీరెవరిని బలవంతం పెట్టి ప్రెజర్ పెట్టి చెయ్యొద్దు. ఎందుకంటే ఇది పోలీస్ వ్యవస్థకే ఒక మీ యొక్క శక్తిని, మీకున్నటువంటి ఒక ఇదిని కూడా, అంటే రెప్యుటేషన్ కూడా తగ్గిస్తుంది. దయచేసి ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళనే మీరు రాజీకి తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి నెక్స్ట్ లోక్ అదాలత్ నుంచి ఏ కేసు రాజీకి వచ్చినా ఖచ్చితంగా అడ్వకేట్కి నోటీస్ ఇవ్వండి. అడ్వకేట్కి నోటీస్ ఇవ్వండి, వారి సమక్షంలో మాత్రమే మీరు రాజీ చేయండి అని
వీరికి మీ సమక్షంలోనే నేను చెప్తున్నాను.